సో గోవా ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది చాలా పెద్ద బస్ స్టాండ్, మాపుసా బస్ స్టాండ్. ఇది నాకు 2000 పడింది. సో ప్రజెంట్ నేను మడ్గావ్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. దూద్సాగర్ ఫాల్స్ కోసం వేట. మనం ఇంకా కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతాం. బళ్ళారి వచ్చేసాం మనం. లిటరల్లీ దాదాపు గంట ఆపేసాడు గుంతకల్ స్టేషన్లో. విజయవాడ రీచ్ అయిపోయాం. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హరినాథ్. లాస్ట్ వీడియోలో మీరు గోవాలో నేను హాస్టల్లో స్టే చేయడం, అలాగే వేగటవర్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేయడం చూశారు. సో గోవా ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక్కరోజు ఉంది. రేపు ట్రైన్ నాకు మడ్గావ్ నుంచి. అది సౌత్ గోవాలో ఉంటుంది మడ్గావ్ అనేది. సో అక్కడికి వెళ్ళడానికి లోకల్ ట్రాన్స్పోర్ట్ అంత ఈజీగా దొరికేయట్లేదు. నేను చాలా వీడియోలు చూశాను కానీ నాకైతే ఎక్కడా కనపడలేదు లోకల్ ట్రాన్స్పోర్ట్లో మడ్గావ్కి ఎలా వెళ్ళాలో. సో ఇక్కడ లోకల్లో ఉన్న జనాలను అడిగితే మాపుసా వెళ్ళాలి, మాపుసా నుంచి పంజిమ్ వెళ్ళాలి, అక్కడ నుంచి మడ్గావ్ వెళ్ళాలని చెప్పారు. సో ఆ మాపుసా వెళ్ళడానికే ఇక్కడ లోకల్ బస్ స్టాప్ కోసం చూస్తున్నాను. ప్రస్తుతానికి నేను అర్పోరా బస్ స్టాప్కి వెళ్తున్నా. సో నేనున్న హాస్టల్ నుంచి అది 1 కిలోమీటర్ పైన ఉంటుంది. రాత్రి అంతా క్రేజీగా పడింది వాన. అసలు చూడండి, మొత్తం అంతా వాటర్ బాడీస్తో నిండిపోయింది. సో ఇవాళంతా అడ్వెంచర్ అయ్యేట్టుంది. బడ్జెట్లో అక్కడ వరకు సౌత్ గోవా వెళ్ళాలంటే అసలు నార్త్ గోవా నుంచి ఏమేమి ఆప్షన్స్ అంత ఈజీగా దొరికేట్టే కనపట్లేదు. చూద్దాం ఎలా ఉంటుంది ఇవాళ. సో అర్పూరా బస్ స్టాప్కి వచ్చాను నేను. అక్కడ సర్కిల్ ఉంటుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా నుంచున్నాను, వెంటనే బస్సు వచ్చేసింది. చిన్నగా ఉంది బస్సు ఇది. కొంచెం ఇక్కడ నుంచి అంతా ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోతాం అంట మాపుసాకి. ఓకే, ఆల్ రైట్, నౌ వీఆర్ ఇన్ బిజినెస్. ఇది చాలా పెద్ద బస్ స్టాండ్, మాపుసా బస్ స్టాండ్. సో నార్త్ గోవాలో ఎక్కడున్నా సరే లోకల్స్లో అక్కడ జనాలను అడిగి మాపుసా బస్ స్టాప్కి ఎలా వెళ్ళాలని అక్కడికి రావాలి ముందు. అక్కడ నుంచి పంజిమ్కి, అక్కడ నుంచి సౌత్ గోవా మడ్గావ్కి, ఇంకెక్కడికైనా సరే అది రూట్. ఇప్పుడు పంజిమ్ బస్ ఎక్కడ దొరుకుద్ది? బై పంజిమ్. ఓకే, బస్ ఎక్కేసా. మనం వచ్చేసాం పంజిమ్ బస్ స్టేషన్కి. ఇది పనాజీ అని కూడా అంటారు దీన్ని. ఇప్పుడు మనం మడ్గావ్ వెళ్ళాలి. ఆ బస్ స్టాప్ నుంచి పక్కకి వేరే బస్ స్టాప్ నడుచుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఏదో బిల్డింగ్ కింద నుంచి కూడా క్రాస్ అవుతున్నాం. ఓకే, ఇదంతా బస్ స్టాండే. సో టికెట్ తీసేసుకున్నాను, 50 రూపాయలు పడింది. ఏసీ బస్సు. చలో బస్ ఎక్కేసి కూర్చున్నాను. ఇప్పుడు రిలాక్స్గా ఉంది. కొంచెం పనాజీ వరకు రావడానికి కొంచెం కష్టంగా ఉంది కానీ ఇక్కడ నుంచి మడ్గావ్ వెళ్ళడం మాత్రం ఈజీగానే ఉంది. ఇంకా 50 రూపాయలు పడింది టికెట్, ఏసీ బస్. ఇదంతా హైవేనే ఉంటుంది మోస్ట్లీ. ఓకే, ఆల్ రైట్, మడ్గావ్ బస్ స్టాండ్కి వచ్చాను. చాలా టైం పట్టేద్ది అనుకున్నాను, బాగానే వచ్చాను. ఇదైతే అసలు ½ అన్ అవర్ చేంజ్లో అలా తీసుకొచ్చేసాడు. నేను హోటల్ ది గ్రేస్ మ్యాజెస్టిక్ అని ఇక్కడ దగ్గరలోనే ఉంది. సో అందులో చెక్ అవుతున్నాను. ఓకే, రూమ్ అయితే బాగానే ఉంది. ఇది నాకు 2000 పడింది. నాకు రేపు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంది. ఓకే, నేను బార్బిక్యూ చికెన్ చెప్పాను. ఇందులో చికెన్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్, బాయిల్డ్ వెజ్జెస్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ అందరికీ. హోటల్ని ఇప్పుడే చెక్అవుట్ చేశాను. ఈ హోటల్ నిన్న బస్ దిగాం కదా, ఆ బస్ స్టాప్కి దగ్గరలోనే ఉంటుంది, 1 కిలోమీటర్ దూరంలో. కానీ మడ్గావ్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో టైం ఇప్పుడు 5:15 అయింది. సో ప్రజెంట్ ప్లాన్ ఏంటంటే బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి బస్సులోనో లేకపోతే బైక్ ట్యాక్సీస్ కూడా ఉన్నాయి, చూడాలి. లెట్స్ గో. ఓకే, బస్ స్టాప్ దాకా వచ్చేసాను. బస్సెస్ అప్పుడే ఉండబట్ట. సో ఇక్కడ బైక్ ట్యాక్సీ వాడిని అడిగితే 150 అన్నాడు. సో అది సంగతి. బస్సెస్ ఉండవు నా 7 ట్రైన్కి అయితే మాత్రం. ఈ బైక్ ట్యాక్సీనో ఆటోనో మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్ల దాకా ఉండొచ్చు. ఓకే, మన బైక్ వాడు
రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ దింపాడు. ఇక్కడ ర్యాంప్ ఉంది. టైం 6:20 అయింది. నా ట్రైన్ ఇక్కడికి 6:50కి వస్తుంది. ఈ వాస్కోడిగామా ఉంది కదా, అక్కడ నుంచే స్టార్ట్ అయ్యి వస్తుంది. అక్కడ 6ంటికి స్టార్ట్ అవుద్దాం. సో ప్రజెంట్ నేను మడ్గావ్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈ గోవా ట్రిప్లో ఇప్పటివరకు మన ఛానల్లో చేయని మోటో వ్లాగింగ్ అండ్ బైక్ మీద రైడ్ చూపించాను. సో అలాగే ఇప్పటివరకు ఎప్పుడు చేయని ట్రైన్ జర్నీ కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఈ ట్రైన్ వాస్కోడిగామా షాలిమార్ ఎక్స్ప్రెస్, అమరావతి ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. ఈ ట్రైన్ ఇక్కడ మడ్గావ్ స్టేషన్లో 7ంటికి స్టార్ట్ అవుతుంది. టైం 6:30 అయిపోయింది. చలో పదండి వెళ్దాం. సో ఇటు పక్కన వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్లేస్ చేసి ఉంది. భలే ఉంది. వందే భారత్ ఎక్స్పీరియన్స్ని కూడా ఒకసారి ఒక వీడియో చేస్తాను ఫ్యూచర్లో. సో మన ట్రైన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. నేను రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి వచ్చాను వీడియో షూట్ చేయడానికి. మళ్ళీ అటు వెళ్తున్నా. ఈ ట్రైన్లో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉండడానికి అవకాశం ఉంది. మన ఏపీ మొత్తాన్ని కవర్ చేస్తుంది. ఈ ట్రైన్కి టికెట్స్ దొరకడం కూడా చాలా కష్టం అసలు. సో అతి కష్టం మీద నాకు స్లీపర్ టికెట్ ఒకటి దొరికింది. ఈ ట్రైన్ జర్నీ ఫుల్ ఎపిక్గా ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ దాటి అటుపక్క వెళ్ళాలి కదా. నాకు తెలిసి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ని కూడా టచ్ చేస్తున్నా ఉంటా. కుదిరితే చూపిస్తాను. వెదర్ కూడా వాళ్ళంతా క్లౌడీగా ఉంది. టైం దాదాపు 7 అయిపోతుంది. ఒక 10 minutes లేట్లో నడుస్తుంది ట్రైన్. ఓకే, ట్రైన్ దాదాపు ఒక 20 నిమిషాలు లేట్ వచ్చింది. పోలీసులు క్రేజీగా చెకింగ్ చేస్తున్నారు. సో గోవా నుంచి బాటిల్స్ ఏమి తీసుకురావద్దు అసలు. ఓకే, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది 7:25కి. పొద్దునుంచి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఇంకా ట్రైన్లో ప్యాంట్రీ ఉన్నట్టుంది. వాళ్ళు వడాపావ్ తీసుకొచ్చారు, అదే తింటున్నా. ట్రైన్ ఇంకా దూద్సాగర్ ఫాల్స్కి దగ్గరలో ఉంది, చూపిస్తుంది కూడా. ఓకే, దూద్సాగర్ ముందు స్టేషన్లో అనుకుంటా ఆగింది. బాగుంది స్టేషన్ ఇది. వెదర్ ఫుల్ క్లౌడీగా ఉంది. దూద్సాగర్ ఫాల్స్ కోసం వేట. అందరూ పక్కనే నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే సోనాలియం రైల్వే స్టేషన్ దాటింది, అక్కడ ఆపాడు. సో అక్కడ నుంచి ఒక 5 minutes లోపలనే వచ్చేస్తాం. గుహ వచ్చింది ఇప్పుడే. నిన్న వర్షం పడింది 2 రోజుల నుంచి. ఫ్లో ఎక్కువ ఉంటుందేమో అనుకుంటున్నా. ఒక గుహ వచ్చింది, ఇందాక ఒకటి వచ్చింది మళ్ళీ. అంతసేపు నుంచి వెయిట్ చేసినా రావట్లేదు ఇది అసలు. మళ్ళీ ఇంకో టనల్ వచ్చింది, 3వది అనుకుంటే ఇది. క్రేజీగా ఉంది అసలు. వాటర్ ఫోర్స్ అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది దూద్సాగర్ వాటర్ ఫాల్ చూడటం మటుకి. సో దూద్సాగర్ వాటర్ ఫాల్ తర్వాత మనం ఇంకా కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతాం. అదే కర్ణాటకకి గోవాకి బోర్డర్. వెదర్ లైట్గా చేంజ్ అవుతుంది. మేఘాల నుంచి కొంచెం ఎండగా స్టార్ట్ అవుతుంది. ట్రైన్కి మనం దాదాపు చివరిన ఉన్నాం ఒక రకంగా. హరినాథ్ ఫిల్మ్. मेरा लैंग्वेज తెలుగే, मैं आंध्रा से हूँ. టీసీ మన ఫ్రెండ్ అయిపోయాడు. సాధారణంగా దూద్సాగర్ గోవా వరకే ఆ కొండలు లోయలు ఉంటాయి, తర్వాత ఇక ఉండవట్ట. సాధారణంగా కొంచెం అడవిలాగా వెళ్తుంది ఇప్పుడు.
ఇప్పుడే స్పీడ్ పెంచాడు కొంచెం. ఎందాడ దాకా అంతా కొండలు లోయలు అలా ఉన్నాయి, టన్నెల్స్. సో అక్కడ చాలా స్లోగా వచ్చాడు గోవాలో మటుకి. నాకు మిడిల్ బర్త్ వచ్చింది, సో విండో లేదు నాకు, అందుకనే డోర్లో ఇలా. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ట్రైన్స్లో జర్నీ అప్పుడు. ఇలా డోర్ దగ్గర నుంచుంటే మాత్రం చాలా రిస్క్ ఉంటుంది ఇందులో. చాలామంది ఈజీగా హ్యాండిల్ చేయలేరు, సో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉంటే మాత్రం. సాధారణంగా అసలు రాకూడదు. ఇదంతా చెరుకు పండిస్తున్నారు. వెదర్ చల్లగా ఉంది కాబట్టి నేను జర్నీని ఎంజాయ్ చేయగలుగుతున్నాను. నాకు తెలిసినట్టు హుబ్లీ వరకు బాగానే ఉంటుంది వెదర్. వర్షం పడితే ఇంకా మజా వస్తుంది. ఇందులో ప్యాంట్రీ కూడా ఉంది. సో ఫుడ్ కోసం వచ్చారు. చికెన్ మీల్స్ అయితే 150 రూపాయలట, వెజ్ మీల్స్ 100 రూపాయలు. ఓకే, ప్రస్తుతానికి ధారవాడ అనే స్టేషన్కి వచ్చింది. టైం 11:30 అయింది. పిల్లలు గోల్ చేస్తున్నారు. వీళ్ళు రన్నింగ్ ట్రైన్లో దిగుతున్నారు. ప్రస్తుతానికి మనం హుబ్లీ స్టేషన్కి వచ్చాం. సో ఇప్పటి వరకు మనం వచ్చిన జర్నీలో ఇదే పెద్ద స్టేషన్. ట్రైన్ చాలాసేపు ఆపాడు ఇక్కడ. వెనకాల రైల్వే క్యాంటీన్ ఉంది, కానీ నేను ఫుడ్ ఆల్రెడీ చెప్పేసాగా ట్రైన్లో. ఇప్పుడే ఫుడ్ వచ్చింది, వెజ్ మీల్స్. ఇది 100 కాదు 130 అట. చలో తింటా స్టార్ట్ చేద్దాం. ఓకే, చపాతీ ఇచ్చాడు ఒకటి, మ్యాంగో పికిల్, తర్వాత ఏదో కూర నాకేంటో తెలియదు. ఇది క్యాబేజ్, ఇది పప్పు. ఆ 2 పప్పు అని అనుకుంటా. పర్లేదు, బాగానే ఉంది. ఇదేంటిదో తిని చెప్తా. ఆలు సబ్జీనే అనుకుంటా. చాలు, ఇంకా బాగుంది. గోవా నేను ఆల్రెడీ మిస్ అవ్వడం స్టార్ట్ చేసాను. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచాను 4:30కి. అలా కొంచెంసేపు స్లీప్ వేస్తా, ఒక 2 hours అలా. హాయ్ హాయ్, ఎక్కడి వరకు వచ్చిందో మరి ట్రైన్. బళ్ళారి వచ్చేసాం మనం పడుకుని లేచేసరికి. ఏం స్టేషన్ ఎలా ఉంది? ఇక్కడ కూడా క్లౌడీగానే ఉందబ్బా. బళ్ళారి అంటే ఇంక మనం ఏపీ బార్డర్లోకి వెళ్ళిపోతాం తొందరలో. బళ్ళారిలో మన ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా. చలో పదండి. ఇక్కడ వర్షం కూడా వచ్చింది, తడిగా ఉంది. హుబ్లీ నుంచి అటు కిందకు వచ్చేసరికి ఎండగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇటు క్లౌడీగానే ఉంది, వర్షం కూడా పడింది. ఇక్కడ నుంచి మళ్ళీ ప్లాట్ఫామ్ బాగుంది, అది కొత్తగా వేస్తున్నారు అనుకుంటాడు. వెదర్ ఎంత బాగుంది వాళ్ళు, అసలు నా కోసం ఇలా అయినట్టుంది. లేదంటే 20 గంటలు గట్టిగా తీరేది. ట్రైన్ ఇప్పుడే మన కర్ణాటక బార్డర్ నుంచి ఏపీ బార్డర్కి వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా గుంతకల్ స్టేషన్, బంటనహాల్ స్టేషన్. ఇది ట్రైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది.
ఓకే, గుంతకల్లు స్టేషన్ ఆగమనం. దాదాపు అరగంట పైన ఆపేసే ట్రైన్ ఇక్కడే. లిటరల్లీ దాదాపు గంట ఆపేసాడు గుంతకల్ స్టేషన్లో. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇందటి దాకా ఆన్ టైం ఉంది. ఇప్పుడు ఒక దాదాపు 45 నిమిషాలు లేట్లోకి వెళ్ళిపోయింది. సో కవర్ చేస్తాడని చూడాలి. పెద్దగా స్టేషన్ అటుపక్క. ఓకే, మంచి రిఫ్రెష్మెంట్ దొరికినట్లుంది. సో బ్యాక్ టు జర్నీ. మా వాడకలు లేట్ అయిందని కవర్ చేద్దామని డిసైడ్ అయినట్టున్నాడు. దుక్కుగా తోలుతున్నాడు, 100 పైన కొడుతున్నట్టున్నాడు. ఇంకా చీకటి అయిపోవడం స్టార్ట్ అయిపోయింది. రాత్రి అయిపోయింది. ఇంకా రష్ పెరిగింది ఇందాటి నుంచి. కర్నూలు దాకా వచ్చాము. ఫుడ్ మళ్ళీ రాత్రికి కూడా ఆర్డర్ కోసం వచ్చారు. నేనైతే ఏమీ తీసుకోలేదు, వద్దని చెప్పాను. చూడాలి, నైట్కి ఫుడ్ ఏం సెట్ చేస్తాను. డోన్ జంక్షన్ ఇది. ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు. నంద్యాల వచ్చాము ఇప్పుడే. నంద్యాల జంక్షన్ చాలా పెద్దగానే ఉంది. జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఏమన్నా ఇడ్లీ కూడా దొరికితే బాగుండు. అక్కడ బిర్యానీ మాత్రమే ఉంది. నాకేమో టిఫిన్ లాగా ఏదన్నా కావాలి. చివరికి బిర్యానీనే తిన్నాను. టైం 9:15 దాటేసింది. విజయవాడ 2:40 అవుద్దామంటా. పడుకోవడం. హే గైస్, గుడ్ మార్నింగ్. విజయవాడ రీచ్ అయిపోయాం. ప్రస్తుతానికి కృష్ణానది ముందు ఆపాడు. ఇప్పుడే స్టార్ట్ అయింది. 2:30కి విజయవాడ. ఇలా ఎటు గంట ఉండటం వల్ల నిద్రకి చాలా ఇబ్బంది అయిపోయింది అసలు. కృష్ణానది మీద వెళ్తున్నా. విజయవాడ వచ్చేసాం. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే విజయవాడ నుంచి కైకలూరు ట్రైన్ ఉంది మళ్ళీ నాకు. ఇప్పుడు 3:30కి నరసాపురం ట్రైన్. అది వచ్చేదాకా కూర్చోవాలి. మన ట్రైన్ గుంటూరు దగ్గర ఉంది. 10 నిమిషాలు లేట్లో నడుస్తుంది. అది విజయవాడ రావడానికి 1 గంట వరకు పట్టచ్చు. టైం 4:20 అయింది. మా వాడు దాదాపు గంట లేట్గా వచ్చాడు. సో 2 గంటలు ఇక్కడే ఉన్నా. ఇప్పుడే వచ్చిన ట్రైన్. కైకలూరు రీచ్ అయిపోయాను నేను. నిన్న మార్నింగ్ 5:30కి హోటల్ చెక్అవుట్ చేసి జర్నీ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇవాళ 5:48, 5:30 దాటేసింది. సో 24 గంటల జర్నీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.